హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారపొడి చేసి చూపిస్తానండి. దీనిలో చాలా అంటే చాలా ప్రోటీన్లు, కాల్షియం చాలా అంటే చాలా ఎక్కువ. బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి, హార్ట్కి, కళ్ళకి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. మునగాకు తీసుకొచ్చుకున్నాను, బాగా క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక డే అంతా ఆరబెట్టేసాను. అది నేను ఒక ప్యాన్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు రోజుకి ఒక స్పూను పొడి వేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని మీతో పాటు మీ పిల్లలకు కూడా పెట్టండి. చాలా అంటే చాలా ప్రోటీన్లు ఉంటాయి. పాలల్లో ఉండే కాల్షియం దాంట్లో కంటే దీంట్లోనే ఎక్కువ. చాలా అంటే చాలా మంచిది. మీరు ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది పెడితే. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. కళ్ళకి చాలా మంచిదండి ఈ మునగాకు. నాకు తెలీదు, నాకు తెలిసిన వాళ్ళు చెప్తే తెలిసింది దీని బెనిఫిట్స్. హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది హెల్త్కి. మీరు ట్రై చేయండి, నాకు చెప్పండి. బాగా వేయించేసుకుంటున్నాను. బాగా వేపేసుకొని బాగా డ్రై అయ్యే వరకు బాగా వేయించేసుకోవాలి. బాగా చూడండి ఎంత అయిందో. బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా వేగుతుంది. దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి, కళ్ళకి చాలా మంచిది. నేను నెక్స్ట్ టైం ఈ కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో కూడా. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి, హెయిర్కి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది కరివేపాకు. అలాగే కొంచెం ఒక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేయించేసుకుంటున్నాను. ఇవన్నీ నేను వితౌట్ ఆయిల్తో వేయించుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక 3 స్పూన్స్ మినపప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా వేయించేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను ఇవన్నీ నేను. కలర్ చేంజ్ అయ్యాక తీసేయటమే. ఇప్పుడు ఒక గుప్పెడు ధనియాలు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ. బాగా ఫ్రై అయిపోయాయి ధనియాలు. ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గుప్పెడు ఎండుమిర్చి వేపేసుకుంటున్నాను. దానిలో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దీనిలోనే కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయేది ఛాన్సెస్ ఉంటాయి, టేస్ట్ కూడా ఉండదు. సో లో ఫ్లేమ్లోనే వేపేసుకోవాలంతా. కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, మునగాకు కరివేపాకు బాగా ఫ్రై అయ్యాయి. ఇవన్నీ పక్కన పెట్టేశాను చల్లగా అవ్వటానికి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పచ్చిశనగపప్పు, ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. దీనిలోన 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీనిలోనే మునగాకు కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైనల్లీ మునగాకు మిక్సీలో వేసేసానండి. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటే మునగాకు కారం పొడి రెడీ. చాలా హెల్త్కి మంచిదండి. మీరు ట్రై చేయండి, నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.